సో చాలా మంది నన్ను ఈ క్వశ్చన్ అడుగుతా ఉన్నారు. నేను ఓన్ గా సాఫ్ట్వేర్ కోర్స్ అంటే సాఫ్ట్వేర్ సంబంధించిన నేర్చుకోవచ్చా కోర్స్ అనేది? నా దగ్గర ఎక్కువ మనీ లేవు, నేను సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవచ్చా, దీనికి ఏ విధంగా నేను నేర్చుకోవచ్చు అనే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్, ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఏంటి అంటే చాలా మంది, అంటే కొంతమంది, అందరూ కొంతమంది అడుగుతా ఉన్నారు. మాక్సిమం ఏంటి అంటే జాబ్ అసిస్టెంట్స్ కి కోర్స్ తీసుకుంటేనే బాగుంటుంది, లేదు నాకు ఎక్కువ డెడికేషన్ ఉంది, నా దగ్గర ఎక్కువ మనీ లేదు, కానీ నేను సాఫ్ట్వేర్ అవ్వాలనుకుంటున్నాను, ఏదన్నా చెప్పండి, చెప్పండి అని చెప్పి నన్ను చాలా మంది అడిగారు నాకు. రైట్, వాళ్ళ కోసం నేను ఒక ఐడియా అనేది ఇస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ఫాలో అవ్వండి. జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఒకవేళ మీరు ఏదన్నా కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నా, ఎనీ కోచింగ్ సెంటర్, ఏ కోచింగ్ సెంటర్ దగ్గర మీరు జాయిన్ అవ్వాలనుకున్నా, మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, చాలా మంది డైరెక్ట్ కోర్స్ బ్రోచర్ చూసేస్తారు. లేకపోతే ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్తారు, వాళ్ళు ఏం చెప్తారు, ఓకే బాగుంది అని చెప్తారు, ఓకే ఓకే అనుకొని చెప్పి వెళ్తా ఉంటారు, ఆ బ్రోచర్ని ఫాలో అవుతారు. ఇది ఎంతవరకు కరెక్టు అంటే అంత కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటాను. ఎందుకంటే మనం చూడాల్సింది కోర్సు బ్రోచర్ కాదు, మనం చూడాల్సింది జాబ్ డిస్క్రిప్షన్. ఏ కాంబినేషన్లో ఎక్కువ జాబ్స్ పడుతున్నాయి, ఏ కాంబినేషన్లో ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి అని చెప్పి జాబ్ డిస్క్రిప్షన్ చూడాలి. ఎక్కడ? ఈ నార్మల్గా జాబ్ పోర్టల్స్ ఉంటాయి కదా, ఈ జాబ్ పోర్టల్స్ లో ఎక్కువ దేనికి, ఏ కాంబినేషన్ లో ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పి చెక్ చేసుకోవాలి. మీరేమో అంటే మీరు అనుకోవచ్చు, స్టార్టింగ్ లో మీరేమో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తానన్నారు, మరి కోచింగ్ గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ కోచింగ్ జాబ్ డిస్క్రిప్షన్ కాదు కదా అంటే అక్కడికే వస్తున్నా. జాబ్ డిస్క్రిప్షన్ చూసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మీరు ఏమేమి టాపిక్స్ మీరు నేర్చుకోవాలో మీరు అక్కడ లిస్ట్ అవుట్ చేసుకోవాలి. రైట్, సరే, ఇక్కడ మీరు చేశారండి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే జాబ్ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని ఎక్కువ ఏ కాంబినేషన్ లో జాబ్స్ ఉన్నాయి, ఎక్కువ ఎలాంటి ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి అని చెప్పి మనం చూసుకున్న తర్వాత వాటిని లిస్ట్ అవుట్ చేసుకొని ఇక్కడ మీరు స్టెప్ బై స్టెప్ అనేది మీరు ఇక్కడ యూట్యూబ్ చూసి నేర్చుకోవచ్చు. లాట్ ఆఫ్ ట్యూటోరియల్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ లో మీకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత ఉడేమి, విచ్ ఇస్ కాస్ట్ ఆఫ్ 670 or 700 అట్లా ఉంటుంది. ఇక్కడ ఇది ఈ జాబ్ డిస్క్రిప్షన్ చూసిన తర్వాత యూట్యూబ్ ట్యూటోరియల్స్ చాలా 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 ఉన్నాయి. సో మీకు ఏది అర్థమవుతుందంటే అది తీసుకొని మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ అగైన్ ఉడేమి కూడా మీరు ఫాలో అవ్వచ్చు. రైట్, ఎప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ ని పక్కన పెట్టుకోండి. దీంట్లో డిసడ్వాంటేజెస్ విషయానికి వస్తే, కొన్ని ఇట్లా నేర్చుకోవద్దాని అంటే ఎక్కువ పట్టుదల ఉండి మీకు ఆ పర్సిస్టెన్సీ ఉంటే ఖచ్చితంగా మీరు జాబ్ కూడా అలాగే ఆ విధంగానే ఈ అన్ని జాబ్ పోర్టల్స్ లో పోస్ట్ చేయడం, రెజ్యూమ్ బిల్డ్ చేసుకొని ఆ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు రెజ్యూమ్ బిల్డ్ చేసుకొని కంపెనీకి డిఫరెంట్ గా రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని మీరు ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళి క్రాక్ చేయొచ్చు. కాదు, అవ్వదు అని నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ ప్రాబ్లం అనేది ఎప్పుడూ కూడా సాఫ్ట్వేర్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది. అంటే సాఫ్ట్వేర్ ఇస్ ఆల్ అబౌట్, నాట్ అబౌట్ ఓన్లీ ద కోడింగ్ రాయడం ఒక్కటే కాదు, ఎగ్జిక్యూట్ చేయడం ఒక్కటే కాదు. ఒకవేళ ఎర్రర్స్ వస్తే, బగ్స్ వస్తే ఎక్కడ వచ్చాయని చెప్పి ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ మీకు ప్రాబ్లం వస్తుంది. అక్కడ మీరు ఓవర్కమ్ చేయడానికి మీ సీనియర్స్ ని, మీరు ఏదైతే కోర్స్ నేర్చుకుంటున్నారో మీ సీనియర్స్ ని, ఫేస్బుక్ గ్రూప్స్, దానికి సంబంధించిన మళ్ళీ ట్యూటోరియల్స్ కూడా ఉంటాయి, వీటిని మీరు ఫాలో అయ్యి సక్సెస్ అవ్వచ్చు. కాకపోతే కంపారిటివ్లీ కొంచెం హార్డ్ వర్క్ అనేది ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. రైట్, ఇక్కడ అవ్వదు, నాట్ పాసిబుల్ అని చెప్పలేం, కానీ పాసిబుల్ అవుతుంది. బట్ ఏంటి అంటే ఎఫర్ట్ వైజ్ మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఒకటే ముఖ్యమైన వన్ అండ్ ఓన్లీ స్టెప్ ఏంటి అంటే, మెయిన్ గా జాబ్ డిస్క్రిప్షన్ ని బేస్ చేసుకొని ఇది కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవ్వాలన్నా కానీ, లేకపోతే పర్టికులర్ గా మీరు ఓన్ గా కోర్స్ నేర్చుకోవాలన్నా కానీ,
ఇది చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఈ స్టెప్ బై స్టెప్ లో ఇప్పుడు ఏంటి అంటే ఇలాగా జాబ్ డిస్క్రిప్షన్, తర్వాత ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు యూట్యూబ్ ట్యూటోరియల్స్ ఫాలో అవడం, ఆ తర్వాత అన్ని జాబ్ పోర్టల్స్ లో రెజ్యూమ్ బిల్డ్ చేసుకుని దాంట్లో పోస్ట్ చేయడం, ఆ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళి దాన్ని క్రాక్ చేయడం అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గా మీరు వెళ్ళొచ్చు. బట్ ఒకటి ఏంటి అంటే సాఫ్ట్వేర్ అనేది 2-way కమ్యూనికేషన్. బట్ కోచింగ్ ఉంటే ఇంకా బాగుంటుంది, త్వరగా మీరు జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ మనకి ఇంకా ఆప్షన్ లేదు అంటే మాత్రం ఈ ఆప్షన్ మీకు బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎనీవే, కష్టపడేవాడు ఎప్పుడు, కష్టపడిన ప్రతి ఒక్కడు ఎప్పుడు లైఫ్లో చెడిపోయినాడు లేడు, ఖచ్చితంగా బాగుపడినాడే ఉన్నాడు. సో కష్టపడండి. ఒకవేళ మీకు ఆప్షన్ లేకపోతే ఓన్గా కూడా నేర్చుకొని సక్సెస్ అవ్వచ్చు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ వాన్యా సైనింగ్ ఆఫ్.